హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతోని ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా రైల్వేలో టికెట్స్ ఇచ్చే ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా మీరు నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని నోటిఫికేషన్ గురించి. సో ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అయితే చూద్దాము. సో మీకు ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి పంపించండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి నిన్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సౌత్ కోస్ట్ రైల్వే, విజయవాడ డివిజన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూడండి, మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. సో టోటల్గా వచ్చేసి 27 ఫెసిలిటేటర్స్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, మీరు రైల్వేలో ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మీరు అక్కడ మనము నార్మల్గా అయితే రిజర్వేషన్ టికెట్స్కి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. మనము జనరల్ టికెట్స్కి అయితేనేమో అక్కడ రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయన్నమాట. సో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ త్రూగా అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఫెసిలిటేటర్స్ ఉంటారో ఆ ఫెసిలిటేటర్స్ త్రూగా మనం డైరెక్ట్గా టికెట్స్ అయితే తీసుకుంటూ ఉంటాం, జనరల్ టికెట్స్ అనేవి. సో ఇప్పుడు మనము వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి జాబ్స్ ఏంటంటే ఫెసిలిటేటర్స్ అనమాట. అంటే మీరు అక్కడ ఆ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ని ఆపరేట్ చేసేటువంటి వర్క్ అనమాట. అక్కడ ఆ మెషిన్స్ త్రూగా మీరు స్మార్ట్ కార్డ్ని యూజ్ చేసి ఆ ప్యాసింజర్స్కి జనరల్ టికెట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదే మీకు వర్క్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది అండ్ మీకు నచ్చినటువంటి చిప్స్లో వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలన్నమాట. ఆఫ్లైన్ అంటే మనకి బై పోస్ట్ త్రూగా అయితే పంపించాలి, కాబట్టి చాలామందికి తెలియదు. సో మనకి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూడండి 21 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకి చాలా టైం ఉంది అని చెప్పేసి మీరు లేట్ అయితే చేయొద్దు. సో ఎందుకంటే మనకి రిజిస్టర్ పోస్ట్ అని చెప్పారు కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు తొందరగా అప్లికేషన్ పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మాకు లొకేషన్ దగ్గరగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి ఆఫీసర్కి కూడా అప్లికేషన్ అది ఇవ్వచ్చు అనమాట. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ చూడండి ఇక్కడ. సో మనకి అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అన్నీ కూడా ఇప్పుడు మనము క్లియర్గా అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లోనే 9th పేజీలో వీళ్ళు ఇక్కడ జనరల్ పబ్లిక్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారనమాట. ఈ పేజ్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోండి. కేవలం సింగిల్ పేజీ సరిపోతుంది, మీరు నెక్స్ట్ పేజీ అవసరం లేదు. కేవలం సింగిల్ పేజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ మీ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి, దాని మీద మీ సిగ్నేచర్ కూడా పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ స్టేషన్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేషన్ పేరు అనేది రాయండి, నోటిఫికేషన్లో మనకు ఉంది. అండ్ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయండి, తర్వాత మీ యొక్క అడ్రస్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండ్ మీ యొక్క ఏజ్ ఎంత, సో ఇది కూడా మీరు ఎస్ఎస్సి మెమో ప్రకారమే రాయాలన్నమాట. సో నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్కి సంబంధించి మీరు ఎస్ఎస్సి మెమో అనేది అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇక్కడ మీరు రాయాలన్నమాట. తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎందుకంటే మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా ఒక ప్రూఫ్ అనమాట. సో అది మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అక్కడ మీరు తీసుకోవచ్చు, మీ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్లో ఫైనల్ ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటు అంటే ఎస్ఎస్సి మెమో అనేది అటాచ్ చేయాలి, జిరాక్స్ కాపీ. అండ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు,
పాన్ కార్డు అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, అది కూడా మనకి 6 months కంటే ఎక్కువ ఓల్డ్ అయి ఉండకూడదు, లేటెస్ట్ 6 months అనమాట. అండ్ తర్వాత 2 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఒకటి అప్లికేషన్ ఫామ్ మీద, ఇంకోటి అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్వెలప్ కవర్లో పెట్టేసి పంపించాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ మీద అండ్ అంతేకాకుండా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మనకి స్కూల్ హెచ్ఎం కానీ ఎంఈఓ ఎంఆర్ఓ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఆఫీసర్స్ చేత అటెస్టేషన్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ అటెస్టేషన్ చేయించుకోవడం మీరు అప్లికేషన్ పంపిస్తే మీ అప్లికేషన్ వాళ్ళు పక్కన పడిస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం మనము జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. ఇక్కడ మీరు డేట్ ప్లేస్ దగ్గర మీ ప్లేస్ నేమ్, డేట్ అనేది మీరు ప్రజెంట్ పంపిస్తున్నటువంటి డేట్ అనేది అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు రాసేసి అప్లికేషన్ ఫామ్కి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్స్ మనకి ఇక్కడ ఏదైతే వాళ్ళు అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి దూరం ఉన్న వాళ్ళు. సో లేదా మాకు దగ్గరగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఏ అడ్రస్కి పంపించాలి అంటే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, డిఆర్ఎంస్ ఆఫీస్ కాంపౌండ్, సౌత్ కోస్ట్ రైల్వే, విజయవాడ 1 ఈ లొకేషన్కి మనము అప్లికేషన్ పంపించాలి. రిజిస్టర్డ్ పోస్ట్ త్రూగా 21 August వరకే టైం ఇచ్చారు. మాకు దగ్గరగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనము అప్లికేషన్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అయితే మీరు అప్లై చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఏదైతే అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా రిజిస్టర్ పోస్ట్ చేయడానికి, అక్కడ మీరు ఎన్వెలప్ కవర్ అడుగుతారు కదా, ఎన్వెలప్ కవర్ తీసుకున్న తర్వాత అక్కడ పైన టాప్లో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఏటీవీఎం ఫెసిలిటేటర్ అని చెప్పేసి ఇక్కడ రాయాలి. ఏ రైల్వే స్టేషన్కి అప్లై చేస్తాం. ఇక్కడ మనకి 12 స్టేషన్స్ ఇచ్చారు కదా నోటిఫికేషన్లో. ఈ స్టేషన్కి సంబంధించి మీకు ఏది మీరు లోకల్ కిందికి వస్తారో అది మనకి ఇక్కడ మెన్షన్ చేసేసి రైల్వే స్టేషన్ పేరు రైల్వే స్టేషన్ అని చెప్పేసి రాసేసి తర్వాత కేటగిరీ తర్వాత జనరల్ పబ్లిక్ అని చెప్పేసి అక్కడ మీరు ఎన్వెలప్ కవర్లో పైన టాప్లో ఇదంతా కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీ అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసి నేను చెప్పినటువంటి వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి మీరు పోస్ట్ ఆఫీస్ త్రూగా వీళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాలి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో టోటల్గా వచ్చేసి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి చాలా స్టేషన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ, ఏలూరు అని చెప్పేసి ఇక్కడ సో లొకేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడు చూసిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే సో మనకి ఇక్కడ కమిషన్ బేసిస్లో అయితే వస్తుందన్నమాట. అమౌంట్ అనేది మీకు ఎంత వస్తుంది ఏంటి తెలుసుకోవాలనుకుంటే మీరు నియరెస్ట్ రైల్వే స్టేషన్లో పనిచేసేటువంటి ఎవరైతే ఫెసిలిటేటర్స్ ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మీకు సో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితేనే మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో మరి అంత ఎక్కువ అమౌంట్ అయితే రాదు, బట్ మాకు అర్జెంటుగా ఏదైనా ఒక జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మీకు లొకేషన్ దగ్గర అయితే చేసుకోండి. నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.